సత్య టాక్స్కి స్వాగతం. నేను సత్యనారాయణ. ఇప్పుడు రీసెంట్గా పార్లమెంట్లో ఒక కొత్త రాజ్యాంగ సవరణ తీసుకురావడం ద్వారా మోడీ ప్రభుత్వం ఒక సంచలనం సృష్టించింది. 5 ఏళ్ళు శిక్ష పడే ఏ కేసులో అయినా సరే కేవలం నెల రోజుల పాటు జైల్లో ఉన్న ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ అది ప్రధానమంత్రి కానీ వాళ్ళని ఆ పదవి నుంచి తొలగించేందుకు దారితీసే ఒక రాజ్యాంగ సవరణని ఇప్పుడు మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రతిపాదించింది. దీనిపై చర్చ జరుగుతుంది. దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపారు. ప్రతిపక్షం దీనిపై చాలా మండిపడుతుంది. ఇదంతా కూడా చాలా అన్యాయమైంది, న్యాయబద్ధమైంది కాదు. కేవలం ప్రతిపక్షాల మీద కానీ లేదంటే అధికార పక్షంలో తమకు నచ్చని వారి మీద కానీ ప్రతీకారం తీర్చుకునేందుకో వాళ్ళని రాజకీయంగా సమాప్తం చేయడానికో ఈ బిల్లు లక్ష్యంగా పెట్టుకుని తీసుకొచ్చారనేది విమర్శ. దీనికి సంబంధించిన వివరణ చూద్దాం. రాజ్యాంగంలోని 75, 164, 239 ఏ అధికరణలను సవరణను ప్రతిపాదిస్తూ 130వ సవరణను ప్రతిపాదించారు. రాజ్యాంగంలో నైతిక భద్రతను పెంచేందుకు, రాజకీయాలలో సిన్సియారిటీని పెంచేందుకు, న్యాయాన్ని పెంచేందుకు, అవినీతిని అరికట్టేందుకు ఈ బిల్లు తోడ్పడుతుందని చెప్పేసి అధికార పక్షం ప్రకటిస్తుంది. అంటే ఇప్పుడు మనం ఈ అంశానికి సంబంధించి అసలు రాజకీయాల్లో అవినీతి, ముఖ్యంగా మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాని స్థాయి వరకు అవినీతికి సంబంధించిన ఒక చర్చ అనేది కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది. అసలు ఈ దేశంలో మొత్తంగా కూడా ప్రజా సంక్షేమానికి సంబంధించి ఖర్చు పెట్టే ప్రభుత్వ బడ్జెట్లో కనీసం ఒక 25 పైసలు కూడా, రూపాయలు 25 పైసలు కూడా ప్రజలకు చేరట్లేదు. మధ్యలో అవినీతి పరులందరూ దీన్ని కైవసం చేస్తున్నారని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీయే స్పష్టంగా ప్రకటించారు. ఆయన ఓపెన్గా బహిరంగంగా ప్రకటించారు. ఇప్పుడు కూడా చాలామంది అవినీతి గురించి మాట్లాడితే ఈయన్ని కోట్ చేస్తారు, రాజీవ్ గాంధీని కోట్ చేస్తారు. అట్లాగే ఇప్పుడు అవినీతి అన్నా హజారే పెద్ద లోక్పాల్ బిల్లు తీసుకొచ్చి రాజకీయాల్లో అవినీతిని నిర్మూలించడానికి ఆయన ఢిల్లీలో పెద్ద ధర్నా చేశారు. ఆ లోక్పాల్ పరిధిలోకి ప్రధాని తీసుకురావాలని చెప్పేసి చాలా ఉద్యమం చేశారు. కానీ అది అక్కడ ఆగిపోయింది. అది కూడా ముందుకు పోలేదు. ఆ ఉద్యమం ఫలితంగానో, ఆ ఉద్యమం ప్రేరణతోనో ఇప్పుడు కేజ్రీవాల్ ప్రారంభించిన ఒక పార్టీ ఢిల్లీలో అయితే అధికారంలోకి వచ్చింది. కాదు, ఆ పార్టీకి సంబంధించిన వ్యవస్థాపకుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్, ఆయన మంత్రివర్గ సహచరులు, ఆయన ఉద్యమ సహచరులు కూడా లిక్కర్ కుంభకోణంలో జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అంటే అసలు అవినీతి అనేది విశ్వవ్యాపితం అని ఎవరో చెప్పినట్టు ఇప్పుడు అవినీతిని ఎవరూ అరికట్టలేరు. అవినీతిని అరికట్టడం అనేది సాధ్యం కాదనే పరిస్థితుల్లో ఇప్పుడు ఏదో ఒక రకమైన అవినీతిని అరికట్టే చర్యల్ని ఎవరైనా సరే స్వాగతించాల్సిందే. అయితే ఇప్పుడు గవర్నమెంట్ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ రాజ్యాంగ సవరణ ఇప్పుడు కేవలం ఈ రాజ్యాంగ సవరణలో చాలా లొసుగులు ఉన్నాయని, దీంట్లో చాలా ఒక కుట్ర దాగి ఉందని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. అంటే ఆ విమర్శించేవాడు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రికి సంబంధించి ఎవరైనా సరే, ముఖ్యమంత్రో లేదా మంత్రో, రాజకీయ నాయకులు ఎవరైనా సరే వాళ్ళకి ప్రత్యర్థులు ఉంటారు. లేదంటే వాళ్ళని రకరకాల కేసుల్లో ఇరికించే ప్రమాదం ఉంటుంది. అట్లాగే అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్ష నేతల్ని ఇప్పుడు ఎన్నికల ముందు ఏదో రకంగా డిస్క్వాలిఫై అయ్యే విధంగా వాళ్ళ మీద కేసులు బనాయించడం అనేది కూడా జరుగుతుంది. అట్లాగే ఇటీవల కాలంలో సిబిఐ, ఈడీ రెండు కూడా అధికార పక్షం పంజరంలో చిలక అని చెప్పేసి చాలా కాలంగా, ఇది ఇందిరాగాంధీ కాలం నుంచి వచ్చిన విమర్శే. ఇప్పుడు మోడీ హయాంలో కూడా ఇప్పుడు భిన్నంగా ఏమి లేదు. ఎందుకంటే ఆయన పార్టీలో అప్పటిదాకా అవినీతి ఎదుర్కొంటూ ఈడీ రైడ్లన్నీ ఎదుర్కొంటున్న వారు ఆయన పార్టీలోకి రాగానే వాళ్ళు మంత్రులు అవుతున్నారు, పెద్ద పెద్ద పదవులు స్వీకరిస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఆచరణలో ఇటువంటి అవినీతి పరులని తన ప్రభుత్వంలోకి తీసుకోకుండా, తన మంత్రి పదవులు ఇవ్వకుండా ఉండుంటే మోడీ ఎట్లాగూ ఆయన ఇప్పుడు ఉన్నంతలో నిజాయితీ పరుడు, ఆయనకి కుటుంబం లేదు కాబట్టి ఆయనకేమీ అవసరాలు లేవు, అందుకనే ఆయన నిజాయితీగా ఉంటాడని చెప్పుకుంటున్నారు. చెప్పుకున్న దానికి ఒక సార్థకత ఉండేది. అయితే ఆయన కూడా రాజకీయాలు చేయటంలో కానీ లేదంటే ప్రత్యర్థి ప్రతిపక్షం వాళ్ళని చీల్చి ప్రభుత్వాలు ఏర్పాటు చేసే విషయంలో కానీ ఏమాత్రం
తేడా లేకుండా బిహేవ్ చేస్తున్నారు. అట్లాగే బీజేపీ తన నీతివంతమైన పార్టీ, స్వచ్ఛమైన పార్టీ, పాపభీతి కలిగిన పార్టీ అని ప్రొజెక్ట్ చేసుకుంటున్నప్పుడు కూడా ఈ ఎన్నికల విరాళాలు వసూలు చేసే సందర్భంలో వాళ్ళు కూడా మిగిలిన వాళ్ళకి ఏమి తీసిపోరు. కార్పొరేట్ సంస్థలు వీళ్ళందరి దగ్గర నుంచి కూడా వాళ్ళు నిధులు తీసుకుంటున్నారు. అంటే ఈ తీసుకున్న దానికి వాళ్ళు ఏదో రకంగా కాంపెన్సేట్ చేస్తే తప్ప వ్యాపారులు ఎవరు కూడా ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు ఎవరు. అంటే విరాళాలు ఇవ్వటం అంటే దానికి ఒక పరిమితి ఉంటుంది. అట్లాగే ఎన్నికల ఖర్చుకి ఒక పరిమితి ఉంటుంది. ఇప్పుడు ఆ పరిమితిలో ఎన్నికల ఖర్చు పెట్టేవాళ్ళు ఎవరు కనపడట్లేదు. ఇప్పుడు దాదాపుగా ఓపెన్గా చెప్పుకుంటుంది ఏంటంటే అసెంబ్లీ నియోజకవర్గానికి 40 కోట్లు లేనిదే ఆ ఎలక్షన్స్లో మనం అసలు పాల్గొనే అవకాశం లేదు. దీనివల్ల సామాన్యుడు ఎంత నిజాయితీపరుడైనా, ఎంత ప్రజాసేవకుడైనా, ఎంత సేవా తత్పరత కలిగినాడైనా సరే కనీసం ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. పోటీ చేసి అసలు నెగ్గటం అనేది అట్లా ఉంచండి, పోటీ చేసే అవకాశం లేదు. అంటే ఈ బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు కొత్తగా ఇప్పుడు నెల రోజుల పాటు ఇప్పుడు జైల్లో ఉంటే, అంటే జైల్లో ఉండటం అంటే శిక్ష పడి కాదు. అంటే ఇప్పటివరకు రాజకీయ నాయకుల మీద ఒకవేళ శిక్షలు ఖరారైతే ఆ సందర్భంగా వాళ్ళ పదవులు కోల్పోవటం అనేది మనం లాలూ ప్రసాద్ విషయంలో చూసాము. లాలూ ప్రసాద్ గడ్డి కుంభకోణంలో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన జైలుకి వెళ్ళటం వల్ల శిక్ష ఖరారు కావటం వల్ల. అయితే ఆయన కూడా ఏం చేశాడు, తన భార్యని రబ్రీదేవిని అక్కడ కూర్చోబెట్టి ఆయన వెనక నుంచి బ్యాక్ సీట్ డ్రైవింగ్ చేసి పరిపాలన సాగించాడు. అందుకనే ఇప్పుడు ఏంటంటే చిత్తశుద్ధి ఉంటే తప్ప ఈ రకంగా ఇప్పుడు కేసులు ఉంటే వాళ్ళని డిస్క్వాలిఫై చేయటం, లేకపోతే రాజీనామా చేయమంటం, లేదంటే రాష్ట్రపతి తొలగించడం ముఖ్యమంత్రుల్ని, వీళ్ళని అనేది కూడా అంత తేలికైన విషయం కాదు. ఇప్పుడు దీంట్లో కూడా చాలా లోపాలు ఉన్నాయి అనేది గుర్తించాలి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక కేసు పెట్టినప్పుడు వాళ్ళకి 30 రోజుల లోపల ఎందుకు బెయిల్ రాలేదనుకోండి, అంటే వాళ్ళ తప్పు లేకపోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు మనకి మేజిస్ట్రేట్ల విచక్షణ అధికారం, అంటే కృష్ణయ్య గారు చెప్పినట్టు వాళ్ళ బెయిల్ అనేది ఒక హక్కుగా కాకుండా అది ఒక జడ్జి చేతిలో ఒక విచక్షణ ద్వారా బెయిల్ పొందే పరిస్థితి కనపడుతుంది. అందుకని ఎవరైనా మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఈవెన్ ప్రధాని అయినా సరే ఏదైనా కేసులో చిక్కుని వాళ్ళకి ఏదో కారణాలతోటి ఇప్పుడు బెయిల్ రాకపోతే వాళ్ళు 30 రోజుల పాటు ఆ కేసులో వాళ్ళ తప్పున్నా లేకపోయినా తర్వాత వాళ్ళు విముక్తి పొందినప్పటికి కూడా వాళ్ళు ఆ కేసులో వాళ్ళు పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. లేదా రాజీనామా చేయటం కూడా కాదు, రాజీనామా చేయటం అనేది నైతికత. ఇప్పుడు రాజీనామా చేయట్లేదు కాబట్టి వాళ్ళు స్వచ్ఛందంగా మేము వాళ్ళని తొలగించే ఎందుకు బిల్లు తీసుకొస్తున్నామని చెప్పేసి బీజేపీ చెప్తుంది. అందుకని ఇప్పుడు ఈ బిల్లు ద్వారా ఇప్పుడు పోలీస్ అధికారులు కానీ, ఈడీ అధికారులు కానీ ఎవరైనా సరే వాళ్ళు ఫలానా కేసులో బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి కోర్టుని కోరుతారు. వాళ్ళు అందుకు తగిన సాక్ష్యాధారాలు కొన్ని చూపెడతారు. అంటే ఇప్పుడు ఎట్లా తయారైందంటే ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ కానీ, ఒక ఎంక్వైరీ ఆఫీసర్ కానీ, లేదంటే పోలీసు, ఈడీ, సిబిఐ ఈ శాఖల్లో ఉండే ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ చేతిలో ఒక ముఖ్యమంత్రి లేదంటే మంత్రి భవిష్యత్తు ఉండే ప్రమాదం ఏర్పడింది. అంటే ఇది ఒక రకంగా ఎగ్జిక్యూటివ్కి, జ్యుడిషియరీకి మధ్యలో ఇప్పుడు ఒక టజిల్ ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. అట్లాగే ఇప్పుడు స్టేట్ ఇది ఫెడరల్ వ్యవస్థ, మనది యూనిటరీ ఫెడరల్ కాబట్టి రాష్ట్రాలకి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిని తొలగించడానికి ముఖ్యమంత్రిని తొలగించాలి అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఆయన ఒక 30 రోజుల పాటు జైల్లో ఉండే విధంగా ఛార్జ్షీట్ పెట్టి ఆయన బెయిల్ రాకుండా చేస్తే ఇప్పుడు ఆయనకి ముఖ్యమంత్రి పదవి పోతుంది. అంటే ఒక ముఖ్యమంత్రి ఫేట్ అనేది ఒక మ్యాజిస్ట్రేటు, ఒక పోలీస్ అధికారి చేతిలో పెట్టడం అనేది ఎంతవరకు అది ప్రజాస్వామ్యానికి మంచిది, అది రాజ్యాంగ విరుద్ధమైంది, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేది, అన్డెమోక్రటిక్ అని చెప్పేసి చెప్తున్నారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా పరిశీలించాలి. పునః పరిశీలించి అసలు ఇటువంటి ఒక అవినీతి అనేది పోగొట్టాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. అంటే ప్రతి పార్టీ ఎవరికి వాళ్ళే చిత్తశుద్ధిగా ఉండాలి. లేదంటే ఇప్పుడు ఎన్నికల సంఘానికి సంబంధించి కూడా చాలా కాంట్రవర్సీస్ వస్తున్నాయి. ఇప్పుడు ఎన్నికల నిబంధనల్ని ఖచ్చితంగా అమలు జరిపితే కొంతవరకు అవినీతిని అరికట్టే అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం విచ్చలవిడిగా పందేరాలు చేయటము, ఓట్లు కొనుగోలు చేయటము, అట్లాగే బినామీల ద్వారా ఇప్పుడు ఆస్తులు సంపాదించటము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రత్యక్షంగా ఇప్పుడు రాజకీయాలు అనేది ఒక కార్పొరేట్ వ్యాపారాన్ని మించి వ్యాపారం కింద మారింది. ఇప్పుడు ఈ విషయం అందరికీ తెలుసు.
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వాళ్ళు మొత్తంగా కూడా వీళ్ళు దాఖలు చేసే రాజకీయ నాయకులు ఎన్నికలప్పుడు దాఖలు చేసే ఎఫిడవిట్ల ద్వారా వాటిలో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది అనేది కూడా చాలా కాలంగా విశ్లేషిస్తున్నారు. అంటే ఇటువంటి సోర్సెస్ చాలా ఉన్నాయి. అట్లాగే ఎన్నికల సంఘం కనుక ఇప్పుడు వాళ్ళు ఈ పరిధిని మించి మీరు ఏదైతే నిర్దేశించారో ఎన్నికల ఖర్చు అంతకు మించి ఖర్చు పెట్టకూడదు అంటే ఖచ్చితంగా అవినీతి తగ్గే అవకాశం ఉంది. అట్లాగే ఇప్పుడు ఎన్నికల నిబంధనల్ని ఖచ్చితంగా పాటించడం, ఇంకోటి ఏదైనా కేసులు అది ఎవరి మీదైనా సరే రాజకీయ నాయకులు కానీ లేకపోతే సామాన్యులు కానీ ఎవరి మీదైనా సరే కోర్టుకు వెళ్తే వాటి విచారణ తీర్పు రావడానికి దశాబ్దాలు పడుతుంది. ఇట్లా దశాబ్దాల కాలం పట్టడం వల్లే ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా సరే వాళ్ళు కొన్ని చేసిన నేరాలు చేసినప్పుడు కూడా ఆ నేరాల్లో అంతిమంగా శిక్ష పడే వీలున్నప్పుడు కూడా వాళ్ళు తప్పించుకునే అవకాశం కలుగుతుంది. అందుకని జ్యుడిషియరీ చేయాల్సిన పనే కానీ జ్యుడిషియరీలు ఏం చెప్తున్నారు, మాకు తగిన స్థాయిలో తగిన వనరులు లేవు, సరిపడినంతమంది న్యాయమూర్తులు లేరు, ఇవన్నీ కారణాలు చెప్తున్నారు. అవన్నిటినీ సరిచేసి ఇప్పుడు ఆ మధ్యకాలంలో జస్టిస్ రమణ వచ్చినప్పుడు కూడా ఈ పొలిటీషియన్స్ మీద కేసులు తొందరగా ఇప్పుడు ప్రజాసేవకుల మీద కేసుల్ని త్వరితంగా వాటిని ప్రత్యేక కోర్టులైనా పెట్టేసేసి పరిష్కరించమని చెప్పారు. కానీ అది పరిష్కరించలేదు. అంటే ప్రభుత్వం అవినీతిని పోగొట్టాలి అంటే, రాజకీయ ప్రక్షాళన చేయాలంటే ముందు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అంతేగాని ఇటువంటి దుందుడుకు చర్యల ద్వారా ఏదో ఒకటి చేసి ఒక సంచలనాలు సృష్టించి ప్రజల మద్దతు పొందాం అనుకోవటం అంత మంచిది కాదని నేను అనుకుంటున్నాను.